హలో గైస్. సూపర్ మ్యాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ సూపర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. మరి అటువంటి సూపర్ మ్యాన్‌ని చాలా మెయిన్ లీడ్ చేసే విలన్స్ ఉంటారు. అంటే సూపర్ మ్యాన్ జస్టిస్‌ని కాపాడతాడు గదా! మరి సూపర్ మ్యాన్ జస్టిస్‌ని కాపాడడానికి మెయిన్ కారణం విలన్స్ కదా! మరి తనని అంత పవర్‌ఫుల్‌గా మార్చే ఆ విలన్స్ ఎవరు? అండ్ అలాగే ఆ విలన్స్ యొక్క పవర్స్ ఏంటి? ఎబిలిటీస్ ఏంటి? అండ్ ఆ టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ సూపర్‌మ్యాన్ విలన్స్ గురించి తెలుసుకుందాం. హోప్ ఈ లిస్ట్ అయిన తర్వాత మీరు చాలానే సాటిస్ఫై అవుతారు యాజ్ ఏ సూపర్‌మ్యాన్ ఫ్యాన్‌గా. నంబర్ 10 బిజారో. బిజారో వచ్చేసరికి మోస్ట్ పవర్‌ఫుల్ ఈవిల్ వర్షన్ ఆఫ్ సూపర్‌మ్యాన్. అయితే గాయ్స్ ఈ బిజారోని మనం యానిమేటెడ్ సీరీస్‌లో అయితే చూసాం. అండ్ ఈ బిజారోకి చాలా రకాల పవర్సే ఉంటాయి. లైక్ సూపర్‌మ్యాన్‌కి ఉన్న ఎవ్రీ పవర్ ఉంటది. అండ్ ఈ బిజారోని క్రియేట్ చేసింది ఎవరో కాదు. సూపర్ మ్యాన్ మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన లెక్స్ లూథర్. అయితే ఈ బిజారో యొక్క వీక్‌నెస్ వచ్చేసరికి బ్లూ క్రిప్టోనైట్. యెస్ గైస్, మీరు వింది కరెక్టే. ఆల్మోస్ట్ సూపర్ మ్యాన్‌కి చాలా రకాల క్రిప్టోనియన్స్ గురించి తెలుసు. అండ్ అందులో బ్లూ క్రిప్టోనియన్ ఒకటి. అండ్ ఆ బ్లూ క్రిప్టోనియన్ కేవలం బిజారోనొక్కడినే వీక్ చేసిద్ది. అండ్ గ్రీన్ క్రిప్టోనైట్ ఎలా సూపర్ మ్యాన్‌కి వీక్‌నెస్సో, ఈ బ్లూ క్రిప్టోనైట్ మన బిజారోకి అంత వీక్‌నెస్. కానీ తనకి గ్రీన్ క్రిప్టోనైట్ ఇస్తే తను చాలా పవర్‌ఫుల్ అవుతాడు. నంబర్ 9 అల్ట్రామాన్. అయితే గైస్ ఈ అల్ట్రామాన్ వచ్చేసరికి ఆల్టర్‌నేటివ్ యూనివర్స్ అయిన ఎర్త్ 3కి చెందినవాడు. మన యూనివర్స్ అయిన ఎర్త్ 1 అయిన సూపర్ మ్యాన్ చాలా మంచోడు. న్యాయం కోసం నిలబడే న్యాయవాది. కానీ ఈ అల్ట్రామాన్ వచ్చేసరికి ఎర్త్ 3లో ఈవిల్ వర్షన్ అని చెప్పొచ్చు. అయితే ఇతడు ఇంజస్టిస్ వైపు నిలబడ్డాడు. అండ్ తిను చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే గైస్ మన సూపర్ మ్యాన్‌కి సన్‌లైట్ నుంచి పవర్ వచ్చిద్ది. కానీ ఇతడికి మాత్రం సన్‌లైట్ నుంచి వీక్‌నెస్ వచ్చిద్ది. అండ్ తనకి గ్రీన్ క్రిప్టోనైట్ చాలా పవర్ ఇచ్చిద్ది. నంబర్ 8 జనరల్ జోడ్. జనరల్ జోడ్ మనందరికీ తెలిసిన వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్. 'మ్యాన్ ఆఫ్ స్టీల్' మూవీతో పరిచయమైన జనరల్ జోడ్ మనకి ఎన్నో సార్లు చాలా క్రూయల్‌గా సూపర్ మ్యాన్‌తో ఫైట్ చేయడం చూసాం. అండ్ ఈ జనరల్ జోడ్ 'ఫ్లాష్' మూవీలో గూడా మనకి కనిపించాడు. ఇంకా జనరల్ జోడ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ డిక్ టు డెక్ సూపర్ మ్యాన్‌కి సిమిలర్‌గానే ఉంటాయి. కాపోతే కొంచెం వీక్ అనమాట సూపర్ మ్యాన్ కంటే. అయినా కానీ గైస్ తిను సూపర్ మ్యాన్‌కి కామిక్స్‌లో అయితే చుక్కలు చూపిచ్చాడు. అండ్ ఇతడు చాలా రకాల ఫీట్స్‌ని క్రియేట్ చేశాడు. చెప్పాలంటే ఇతడు ఎంతో మందిని ఓడించాడు. చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ గూడా సాలదనుకుంటా. అంతమందిని ఓడించాడు. అండ్ మెయిన్‌లీ ఇతడు క్రిప్టాన్ ప్లానెట్ యొక్క కమాండర్. నంబర్ 7 బ్రేనియాక్. బ్రేనియాక్ గురించి తెలియనోళ్ళకి చెప్తానినండి. మార్వెల్‌లో అల్ట్రాన్ ఎలాగో ఈ బ్రేనియాక్ అలాగా డీసీకి. అయితే గైస్ ఈ బ్రేనియాక్ వచ్చేసరికి సూపర్ మ్యాన్ తన ప్లానెట్‌ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది క్రిప్టోనియన్స్‌ని అయితే తీసుకొని వాళ్ళతో బానిసత్వంని చేయించుకుంటాడు. అంటే ఆళ్ళని బానిసల్లా మార్చుకొనుంటాడనమాట. ఇంకా ఈ బ్రేనియాక్ చాలా తెలివైనోడు. ఇంకా ఈ బ్రేనియాక్‌కి టెక్నాలజీ పవర్ ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ బ్రేనియాక్ ఒక్కడే మన ఎర్త్‌లో ఉన్న 100 మంది ఐన్‌స్టైన్‌లకి ఈక్వల్. ఇంకా ఈ బ్రేనియాక్ లెక్స్ లూథర్‌తో కలిసి సూపర్ మ్యాన్‌ని ఒకసారి ఓడిద్దామని యాంటీ మ్యాటర్ ఫార్ములాని కనుక్కొని గ్రీన్ క్రిప్టోనైట్‌ని ఆర్టిఫిషియల్‌గా తయారు చేద్దామని ట్రై చేశాడు. కానీ అది ఫెయిల్ అయ్యింది. అయినా కానీ ఊరుకోలా. నంబర్ 6 ట్రైగాన్. ట్రైగాన్ డీసీలో ఉన్న రేవన్‌కి ఫేమస్ విలన్. డీసీలో రేవన్ గురించి మీకు తెలిసుంటే ఉంటది. అయితే గైస్ ఈ ట్రైగాన్ వచ్చేసరికి ఒక డీమన్ కింగ్. అయితే తిను టీన్ టైటన్స్‌లో ఉన్న రేవన్‌ని అయితే ఆక్రమించుకొని తన కూతురైన రేవన్‌తో ఈవిల్ పనులు చేయిద్దామని చూసుంటాడు. కానీ సూపర్ మ్యాన్ తినని ఆపడంతో సూపర్ మ్యాన్‌కి విలన్‌గా మారుంటాడు. నంబర్ 5 అటామిక్ స్కల్. మనకి మార్వెల్‌లో గోస్ట్ రైడర్ తెలిసుంటాడు గదా! ఆ గోస్ట్ రైడర్‌కి సిమిలర్‌గానే ఈ అటామిక్ స్కల్ అయితే ఉంటాడు. అయితే గాయ్స్ ఇక్కడ ఒకటే ఒక తేడా. మన గోస్ట్ రైడర్ చుట్టూ ఉండే నిప్పేమో హెల్ ఫైర్ అయితే, ఈ అటామిక్ స్కల్ చుట్టూ ఉండే ఫైర్ కాస్మిక్ ఫైర్ అనమాట. అంటే ఈ అటామిక్ స్కల్‌కి కాస్మిక్ ఫైర్ పవర్‌ని అందిస్తూ ఉంటది. అండ్ ఇతడు కామిక్స్‌లో చాలా రకాల ఫీట్స్‌ని క్రియేట్ చేశాడు. డీసీకి ఒక గోస్ట్ రైడర్ అని చెప్పొచ్చు ఇతడు. కాపోతే ఇతడు ఒక విలన్ అనమాట. అండ్ తిను మన సూపర్ మ్యాన్‌కి బెస్ట్ విలన్ అని చెప్పొచ్చు. తిను చాలా పవర్‌ఫుల్. నెక్స్ట్ ఈ అటామిక్ స్కల్ ఎన్నో రకాల ఫీట్స్‌ని క్రియేట్ చేశాడు. నంబర్ 4 లెక్స్ లూథర్.
అసలు 'సూపర్ మ్యాన్' విలన్స్ అనగానే నాకు గుర్తుకొచ్చేదన్నా గాని ఆర్ డీసీలో భయం తెప్పించే క్యారెక్టర్ అన్నా గాని ఈ 'లెక్స్ లూథరే'. లిటరల్లీ తిను 'సూపర్ మ్యాన్‌ని' ఎన్ని సార్లు చంపాడంటే చెప్పలేం గూడా. ఇతడు చాలా సార్లు 'సూపర్ మ్యాన్‌ని' చంపాడు. ఎన్ని సార్లు చెప్పాలే అసల తిను గ్రీన్ క్రిప్టోనైట్‌ని యూజ్ చేసుకొని, రేడియేషన్ యాక్టర్‌లని యూజ్ చేసుకొని ఎన్నో సార్లు 'సూపర్ మ్యాన్‌ని' చంపేశాడు. నంబర్ 5, 3 యాంటీ మానిటర్. యాంటీ మానిటర్ 100 మంది బ్రెయినియాక్‌లు కలిపితే ఎంత పవర్‌ఫుల్లో అంత పవర్‌ఫుల్. ఇంకా ఈ యాంటీ మానిటర్ గురించి చెప్పాలంటే వామ్మో! ఈడు ఫ్లాష్‌ని గూడా ఓడిచ్చేసాడు. అంతెందుకు డీసీలో ఉన్న బ్యాట్‌మ్యాన్ సూట్‌లనే పాడు చేశాడు. కొంతమందైతే తనని గెలాక్టస్‌తో కంపేర్ చేస్తారు. మన మార్వెల్ యూనివర్స్‌లో గెలాక్టస్ ప్లానెట్స్‌ని తినే రకం. అటువంటి గెలాక్టస్‌తో కంపేర్ చేస్తారంటే ఆలోచించుకోండి. ఇతడు గెలాక్టస్ లెవెల్ క్యారెక్టర్. అండ్ తిను డీసీలో డార్క్‌సైడ్‌ని గూడా ఓడించాడు. అండ్ చెప్పాలంటే యాంటీ మానిటర్ డీసీలోనే థర్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ విలన్. తిను ఫ్లాష్ యొక్క స్పీడ్‌ని కూడా అంచనా వేయగలడు. అండ్ అలాగే తిను గెలాక్టస్, పెర్ప్యూటా వంటి క్యారెక్టర్స్‌కి ఈక్వల్. నంబర్ 2 డూమ్స్‌డే. ఆహా! అవెంజర్స్ డూమ్స్‌డే గాదు. డీసీ డూమ్స్‌డే. అయితే ఈ డూమ్స్‌డే వచ్చేసరికి సూపర్ మ్యాన్‌కి వన్ ఆఫ్ ది మెయిన్ వీక్‌నెస్ అనమాట. అయితే మా ఛానల్‌లో మీకు గుర్తుందో గుర్తులేదో కానీ 'సూపర్ మ్యాన్' యొక్క వీక్‌నెసెస్ అని ఒక వీడియో అయితే చేశా. అందులో 'సూపర్ మ్యాన్‌ని' వీక్‌నెస్‌ల గురించి మెన్షన్ చేసినప్పుడు డూమ్స్‌డే వైరస్ అని ఒక వైరస్ ఉంటది అని చెప్పా. ఆ వైరస్ ఈ డూమ్స్‌డే నుంచి క్రియేట్ అయిద్ది. ఇతడు 'సూపర్ మ్యాన్‌ని' ఎన్ని సార్లు చంపాడంటే లిటరల్లీ తిను చాలా సార్లు 'సూపర్ మ్యాన్‌ని' చంపాడు. ఎన్ని సార్లు లిటరల్లీ ఇన్ఫినిటీ లెవెల్ అంటే అర్థం చేసుకోండి. 'సూపర్ మ్యాన్' ఎన్ని సార్లు చంపాడు. ఇంకా ఈ డూమ్స్‌డేని డార్క్ సైడ్ లెవెల్‌తో పోలుస్తారు. డార్క్ సైడ్‌తో ఈక్వల్ అంటే అర్థం చేసుకోండి. మామూలు విషయం కాదు. లిటరల్లీ డార్క్ సైడ్‌తో పోలుస్తారంటే నిజంగా అంటే నిజంగా ఈ డూమ్స్‌డేకి సల్యూట్ కొట్టినా తప్పులేదు. లిటరల్లీ నాకు సూపర్ హీరోస్ కంటే ఎక్కువగా విలన్స్ అంటే ఇష్టం. అందులో నా టాప్ 10 ఫేవరెట్ లిస్ట్‌లో ఖచ్చితంగా డూమ్స్‌డే కూడా ఉంటాడు. చెప్పాలంటే లిటరల్లీ డూమ్స్‌డేని ఓడించడం ఇంపాసిబుల్. నంబర్ 1 డార్క్ సైడ్. ఫైనల్ లిస్ట్‌లో డార్క్ సైడ్‌ని యాడ్ చేస్తేనే కదా థ్రిల్ ఉంటది. నాకు తెలుసు మీలో చాలామంది అరే! ఈడెప్పుడురా డార్క్ సైడ్ గురించి చెప్తారు. డార్క్ సైడ్ ఎప్పుడొస్తాడురా? డార్క్ సైడ్‌కి ఎలా ఈడు చెప్తాడు? డార్క్ సైడ్ గురించి ఎలా చెప్తాడు? అని ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా 'సూపర్ మ్యాన్' విలన్స్ అనగానే డార్క్ సైడ్ లేపోతే ఆ లిస్ట్ ఉన్నా ఒకటే లేపోయినా ఒకటే అన్నట్టు ఉంటది. లిటరల్లీ 'సూపర్ మ్యాన్‌ని' చంపేసాడు. 'సూపర్ మ్యాన్‌కి' చెమటలు తెప్పించాడు. లిటరల్లీ 'సూపర్ మ్యాన్‌కి' డార్క్ సైడ్ అని పేరు చెప్తే చాలు ఒక్కసారి వణుకు పుట్టిద్ది. లిటరల్లీ మార్వెల్ యూనివర్స్‌లో ఉన్న థానోస్‌ని కూడా ఓడించగల సత్తా కలిగి ఉన్న క్యారెక్టర్ ది డార్క్ సైడ్. కింగ్ ఆఫ్ డార్క్‌నెస్, కాంకరర్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ ఇదనమాట వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను. దట్స్ ఆల్ దిస్ వీడియో.